మనోరంజన్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద 2021 ఏప్రిల్లో నిరాహార దీక్ష చేపట్టామని, గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుందన్నారు మంత్రి సీతక్క. కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉందని, తాము ఎలాంటి తప్పులు చేయలేదని నిర్దోషులుగా నిరూపించుకుంటామని తెలిపారు మంత్రి సీతక్క. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. మనోరంజన్ కోర్టుకు నేను మా ఎన్ఎస్ఐ సోదరులు మన కృష్ణగౌడ అన్న, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. కేసు 2021 ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ మీద, మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న సీతక్క అని మరి ఉల్టా కేసు పెట్టడం